సోదరులారా, ఆ తర్వాత యేసు ప్రభు నికోదేముతో మాట్లాడిన తర్వాత తన శిష్యులతో కూడా యూదయ దేశానికి వచ్చాడు. యూదయ దేశంలో ఉన్నాడు. యూదయ దేశంలో ఉన్నాడంటే యెరూషలేము ప్రాంతంలో ఉన్నాడనమాట. అక్కడ వారితో కాలం గడుపుతూ బాప్తిసం ఇస్తున్నాడు. కానీ ఒక విషయం, యేసు ప్రభు ఏ బాప్తిసం ఇవ్వాల. 4వ అధ్యాయం 1వ వచనం చదవండి. యోహాను కంటే యేసు ఎక్కువ మంది శిష్యులుగా చేసుకొని వారికి బాప్తిస్మం ఇచ్చుతున్న సంగతి పరిసయ్యులు వినిరని ప్రభువుకు తెలిసినప్పుడు, అది కాబట్టి ఆయన బాప్తిసం ఇస్తున్నా అంటే ఆయన పరిశుద్ధాత్మతో ఇచ్చేవాడని ముందుగానే యోహాను చెప్పాడు. కాబట్టి పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇస్తాడు, కానీ యేసు ప్రభు నీళ్లలో బాప్తిసం శిష్యులు ఇస్తున్నారు. అలా జరుగుతుంది. అక్కడ ఎందుకు ఇస్తున్నారంటే అక్కడ నీళ్లు ఎక్కువగా ఉన్నాయి. ఐనోను అనే స్థలం, సలీబు దగ్గర ఉన్న ఐనోను అనే స్థలంలో యోర్దాను నదిలో నీళ్లు ఎక్కువగా ఉన్నాయి. అక్కడ బాప్తిసాలు ఇస్తున్నారు. జనులు వచ్చి బాప్తిసాలు పొందుతున్నారు. యోహాను ఇంకా చెరసాలలో వేయబడి ఉండలేదు. శుద్ధీకరణాచారమును గురించి యోహాను శిష్యులకు ఒక యూదులతో వివాదం పుట్టింది. కనుక వారు యేసు వద్దకు వచ్చి, యోహాను వద్దకు వచ్చి, బోధకుడా, ఎవడు యోర్దానుకు అవతల నీతో కూడా ఉండెను, నీవెవరిని గురించి సాక్ష్యం ఇచ్చుతో, ఇదిగో ఆయన బాప్తిసం ఇస్తున్నాడు, అందరూ ఆయన యొద్దకు వస్తున్నారని అతనితో చెప్పాడు. అందుకు యోహాను ఇట్లా అన్నాడు, తనకు పరలోకం నుండి అనుగ్రహింపబడితేనే కానీ ఎవడునూ ఏమీ పొందలేరదు. పరలోకం నుంచి దేవుడు ఇవ్వాలి. పంపబడిన వాడు యోహాను పరలోకం నుండి. కాబట్టి బాప్తిసం ఇవ్వమని దేవుడు చెప్పాడు, బాప్తిసం ఇస్తున్నాడు. ఇప్పుడు యేసు ప్రభు వచ్చాడు, యేసు ప్రభు కూడా బాప్తిసాలు ఇస్తున్నాడు. అంటే ఆయన పరిశుద్ధాత్మలో ఇస్తాడు, కానీ శిష్యులు ఇస్తున్నారు నీళ్ళ బాప్తిసం. కాబట్టి బాప్తిసం వస్తుంటే ఎవరో వచ్చి చెప్పాడు, నువ్వు ఇస్తున్నట్టు ఆయన కూడా ఇస్తున్నాడు అన్నారు. అంటే యేసు ప్రభు అన్నాడు, ఎవడైనా పరలోకము నుండి పొందితేనే కానీ ఎవడో తనంతట తాను ఎవరు. కాబట్టి ఆయనకు పరలోకం నుంచి బాప్తిసం ఇవ్వమని దర్శనం వచ్చిందేమో, ఆయన తండ్రి పంపించాడేమో అని యోహాను అన్నాడు. పరలోకం నుండి అనుగ్రహింపబడితేనే కానీ ఎవడనూ ఏమీ పొందనేరడు. నేను క్రీస్తును కానని చెప్పాను కదా, ఆయన కంటే ముందుగా పంపబడిన వాడిని కూడా చెప్పాను కదా, దీనికి మీరే సాక్షులు. పెళ్లి కుమార్తె కలవాడు పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె కలవాడు పెళ్లి కుమారుడు. యేసు ప్రభువును పెళ్లి కుమారుడుగా వర్ణిస్తున్నాడు బాప్తిసమిచ్చే యోహాను. పెళ్లి కుమార్తె అంటే ఆయన స్వరక్తమిచ్చి కొన్న సంఘము పెళ్లి కుమార్తె. కాబట్టి నిలవబడి పెళ్లి కుమారుడి స్వరము వినడి, స్నేహితుడా పెళ్లి కుమారుడి స్వరం విని మిక్కిలి సంతోషించు. అంటే నిలబడి చూసేవాళ్ళు. సంఘముతో పాటు దావీదు వీళ్ళెవరు చూడరు, నోవాహు వీళ్ళెవరు చూడరు. సంఘంతో పాటు సంఘము ప్రత్యేకంగా ప్రభుతో పాటే ఉంటుంది, ఎందుకంటే పెళ్లి కుమార్తె కాబట్టి. ఎవరయ్యా చూసేవాళ్ళు వాళ్ళ పెళ్లిని? పాత నిబంధన భక్తులు. యోహాను వరకు ఉన్న పాత నిబంధన భక్తులందరూ ఆ పెళ్లి కుమారుడి స్నేహితులు. వాళ్ళు చూస్తారు పెళ్లి జరుగుతుంటే. చూసేవాళ్ళు కూడా వాళ్ళే. ఎవరో కయ్యూరు, హేబేలు దగ్గర నుండి లేక అదాము దగ్గర నుండి అందరూ చూసే పెళ్లి కుమారులే, పెళ్లి కుమారుడి స్నేహితులే. వాళ్ళు చూసి సంతోషించేవాళ్ళు. వాళ్ళు పెళ్లి కుమార్తె కాదు, పెళ్లి కుమార్తె సంఘం మిక్కిలి సంతోషించను. ఈ నా సంతోష పరిపూర్ణమై ఉన్నది. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. కాబట్టి యేసు ప్రభువును హెచ్చిస్తున్నాడు బాప్తిసమిచ్చే యోహాను. పైనుండి వచ్చేవాడు అందరికీ పైనున్నవాడు. ఆయన కూడా పైనుంచే వచ్చాడు. భూమి మీద నుండి వచ్చేవాడు భూ సంబంధమైన సంగతులను మాట్లాడతాడు. ఎవరు? భూ సంబంధి అయినవాడు. పరలోకం నుండి వచ్చేవాడు అందరికీ పైగా ఉండి తాను పరలోకములో విన్నవాటిని గుర్చి సాక్ష్యం ఇస్తాడు. తండ్రి ఏం చూపించాడు అది చెప్తాడు, తండ్రి ఏమి చెప్పాడు వాటిని చెప్తాడు. ఆ విధముగా కన్నవాటిని గురించి విన్నవాటిని గురించి సాక్ష్యం ఇస్తాడు. ఆయన సాక్ష్యం ఎవడు అంగీకరింపడు. ఎందుకని? వాడు భూ సంబంధి కాబట్టి అంగీకరించడు.
భూ సంబంధులు అంగీకరించరు. ఆయన సాక్ష్యం అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడన్న మాటకు ముద్ర వేసి ఉన్నాడు. కాబట్టి యేసు ప్రభు చెప్పే మాటలు గనక ఎవరైతే విని దాటిని అంగీకరిస్తారో, ఆయన సాక్ష్యాన్ని అంగీకరిస్తారో, వాడు దేవుణ్ణి సత్యవంతుడు అనే మాటకు ముద్ర వేస్తున్నాడు. దేవుడు సత్యవంతుడే, ఆయనలో అబద్ధము లేదు. ఎలయనగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను గ్రహించును. అంటే దేవుని చేత పంపబడినవాడు, దేవుని చేత పంపబడిన వాడు. వాళ్ళు ఎవరైనా కానీ, నేను కానీ నువ్వు కానీ ఎవరైనా దేవుని సేవకు పంపబడితే దేవుడు కొలత లేకుండా ఆత్మనిస్తాడు. కాబట్టి దేవుని మాటలే పలుకుతాడు, వేరే మాటలు పలకడు. ఇప్పుడు సేవకు వచ్చేవాళ్ళు కూడా అది గమనించాలి. దేవుని మాటలే పలకాలి కానీ అన్య మాటలు పలకూడదు. తర్వాత మనుషులకు దాసులు కాకూడదు. దేవునికి మాత్రమే దాసులుగా ఉండాలా, మనుషుడికి మాత్రం ఏ మనుషుడికి దాసుడుగా ఉండకూడదు సేవకుడు. ఎందుకంటే ఆయన పరలోకము దేవుని సేవకు వచ్చావు, ఆయన సేవ చేస్తున్నావు, ఆయన సేవ ఆయన ప్రజల మధ్య చేస్తున్నావు, లేక లోకంలో చేస్తున్నావు. అంతేకాని ఏ మనుషులకు నువ్వు కట్టుబడి ఉండకూడదు, ఏ మనుషుడు చెప్పినట్టు వినకూడదు. దేవుడు ఏం చెప్పాడా వాక్యంలో దాని ప్రకారం నడుచుకోవాలి. ముద్ర వేసి ఉన్నాడు. ఏలయనగా దేవుడు తాను పంపిన వారికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించును గనుక అతడు దేవుని మాటలే పలుకును. మన సొంత మాటలు మాట్లాడకూడదు, అది దేవుడు వింటాడు. శరీర సంబంధమైన మాటలు మాట్లాడితే దేవుడు వింటాడు. సరస్వక్తులు కూడా మాట్లాడకూడదు. కాబట్టి మనం దేవుని ఆత్మచేత నడిపించబడేవాళ్ళు నౌకులు మాటలు కూడా మాట్లాడకూడదు. ఎందుకు మాట్లాడాలో? వ్యర్థమైన మాటలు మళ్ళీ రేపు అది లెక్క చెప్పాలి. తండ్రి కుమారుని ప్రేమించుతున్నాడు గనక ఆయన చేతికి సమస్తము అప్పగించి ఉన్నాడు. తండ్రి కుమారుని ప్రేమించుతున్నాడు. ఎందుకు ప్రేమిస్తున్నాడు? తాను చెప్పిన మాట విన్నవాడిని ప్రేమిస్తాడు. ఒకవేళ వినకపోతే గద్దిస్తాడు, శిక్షిస్తాడు. అది మనకు సామెతల గ్రంథం 3వ అధ్యాయం 12 వచనాల్లో ఉంది. కాబట్టి దేవుడు తన కుమారుడు జనతైక కుమారుడైన యేసు ప్రభువును ప్రేమిస్తున్నాడు. ఎందుకంటే తండ్రి చిత్తము నెరవేర్చడానికి ఆయన వచ్చాడు. ఆయన చేతికి సమస్తము అప్పగించాడు. అందుకనే మత్తయి సువార్త చివరి అధ్యాయంలో ఏమన్నాడు చూడండి. మత్తయి సువార్త చివరి అధ్యాయం మత్తయి సువార్త చివరి అధ్యాయంలో యేసు ప్రభు అన్న మాట చదువుదాం. 18వ వచనం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. కాబట్టి యేసు ప్రభుకు ఎక్కడ అధికారం ఇచ్చాడు? తండ్రి పరలోకంలో ఇచ్చాడు, భూమి మీద కూడా ఇచ్చాడు. కాబట్టి యేసు ప్రభు ఎక్కడ అధికారి? పరలోకంలో అధికారి, భూమి మీద కూడా ఆయన అధికారి. భూమి మీద అంటే అధికారుల మీద అధికారి, భూనాయకుల మీద అధికారి. ఒకడికి ఉద్యోగం ఇవ్వాలంటే అది దేవుని చిత్తం లేకుండా రాదు. అడగాల, ఆయన్ని అడగాల. మనం ఎమ్మెల్యేలను వాళ్ళని అడిగే కంటే ముందు దేవుణ్ణి అడిగితే దేవుని చిత్త ప్రకారం దేవుడు మనకు ఉద్యోగాలు ఇస్తాడు. అది ఎవరి ద్వారా ఇస్తాడనేది తర్వాత సంగతి. ఆయన చిత్త ప్రకారం నడుచుకోవచ్చు మనం. తండ్రి కుమారుని ప్రేమించుతున్నాడు కనుక ఆయన చేతికి సమస్తము అప్పగించాడు. ఇప్పుడు పరలోకమందు భూలోకమందు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నదన్నాడు. ఇంకొక మాట చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం చూడు. అక్కడ మనకు ఒక మాట ఉంది, 3:22. ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారము పొందిన వాడై దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు. ఇప్పుడు దీనికి దానికి తేడా ఏంటి? పరలోకంలో అధికారం ఉంది, భూమి మీద అధికారం దేవుడు నాకు ఇచ్చాడు అని అన్నాడు. ఇక్కడేమన్నాడు? సమస్తము మీద అని అన్నాడు. ఏమన్నాడు ఇక్కడ? సమస్తము మీద.
కుమారుని ఆయన చేతికి సమస్తము అప్పగించి ఉన్నాడు. అంటే పరలోకములో దూతల మీద యేసు ప్రభు అధికారి. ఈ ఆకాశ మండలంలో తిరుగుతున్న శక్తులు, తర్వాత సాతాను మీద, వాటన్నిటి మీద ఆయన అధికారి. భూమి మీద ఉన్న ప్రతి అధికారి మీద ఆయన అధికారి. గమనించారా? నేను ఒక మాట ఇదివరకు మీకు చెప్పాను, గుర్తుందా? ఒక అతను పోలీస్ డిపార్ట్మెంట్లో కాబట్టి మేము ఉంది అక్కడ చెప్పిన మాట, మేము ట్రైనింగ్లో ఉన్నప్పుడు అతను చెప్పాడు నాకు. అతను గోదావరి జిల్లా హెడ్ కానిస్టేబుల్ చేస్తూ ఎస్ఐ ట్రైనింగ్కి మాతో పాటు వచ్చాడు. వస్తే పైన మేమందరం మేడ మీద కూడుకుంటే చెప్పాడు ఏమంటే, ఒక ఎస్పీ గారి దగ్గర స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. ఇతని మీద ఎస్ఐలు ఉంటారు, సిఐలు ఉంటారు, డిఎస్పీలు కూడా ఉంటారు. ఇది ఈ హెడ్ కానిస్టేబుల్ మీద. అయితే ఏమైందంటే ఇతను ఏంటంటే ఉన్నట్టు రాస్తాడు, లేనిది రాయడు. ఎస్పీ గారు కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే రాజకీయ నాయకుల మీద పలాంది రాయాలని రాయమంటున్నారు. నేను ఇతను పోయి ఎంక్వైరీ చేస్తే అది లేవు, నేను రాయనండి అంటున్నాడు. ఇది జిల్లా ఎస్పీ చెప్పినా రాయనంటున్నాడు. జిల్లా ఎస్పీ గారు చెప్పినా, డిఎస్పీ చెప్పినా, సిఐ చెప్పినా, ఎస్ఐ చెప్పినా రాయనంటున్నాడు. రాయనంటే ఏం చేస్తాడంటే ఇతన్ని మీద కోపం పెట్టుకున్నాడు ఎస్పీ. ఏంది నేను ఎస్పీని చెప్తే రాయవా అని కోపం పెట్టుకొని అక్కడ కనపడితే అక్కడ ఆ ఎస్బీ డ్యూటీ అంటే డబ్బులు రావు, విడిగా జీతము టీఏ వస్తుంది అంతే, ఇంకేం రావు. అందువల్ల ఏం చేయలేక వాడిని ఎక్కడైనా పట్టుకున్నామంటే వాళ్ళు లంచాలు తీసుకునేవాడు కాదు. సరే వాడిని ఏం చేయలేక కనపడితే తిట్టడం మొదలు పెడుతున్నారు, గద్దించడం మొదలు పెడుతున్నారు. పెద్ద భక్తుడు నీవు అది దాన్ని మాట్లాడుతున్నాడు ఓర్చుకుంటూ అసలు ముఖం చూస్తేనే చెదరింపుగా మాట్లాడుతున్నారు. ఆ ఎస్పీ గారు జిల్లా అధికారి మాట్లాడుతుంటే సహించుకోలేకపోతున్నాడు. ఒకరోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడంట. ప్రభువా, నువ్వు చూస్తూనే ఉన్నావు, నన్ను ఎట్లా చేదరించుకుంటున్నారు, తప్పుడు రాతలు రాయమంటున్నారు, నేను రాయలేకపోతున్నాను. అందువల్ల నన్ను వాళ్ళు చేదరించుకుంటున్నారు అధికారులు. దాంతోపాటు మరి ముఖ్యంగా జిల్లా ఎస్పీ గారు అయినా ఒక జిల్లాకు అధికారి అయి ఉండి అటు చేస్తున్నాడయ్యా. మరి నన్ను నేనేం చేయాలో నాకు అర్థం కావట్లేదు. మళ్ళీ మరి రెగ్యులర్గా పోదామంటే రెగ్యులర్ ఉద్యోగంలో లంచాలు తీసుకోవాలి, అక్కడ ఇదే బాధ. ఇక్కడైతే లంచాలు తీసుకోకుండా సరిపోద్ది, బాగా ఉంటుంది. టీఏలు జీతాల మీద ఆధారపడి బ్రతుకుదామని వచ్చాను. అంటే నీ యందు నేను స్వచ్ఛమైన భక్తి చేయాలని వచ్చాను. అవన్నీ వదులుకొని వచ్చాను. డ్రెస్ కూడా వేసుకోరు వాళ్ళు, తెల్లగుడ్లు వేసుకుంటారు, తెల్లగుడ్లన్నీ వేసుకుంటారు, లేకపోతే సఫారీ డ్రెస్ వేసుకుంటారు. కాబట్టి అలా ఉండి అది లోక సంబంధమైన పోలీస్ అధికారులకున్న అహము, దౌర్జన్యం అవి వీళ్ళు చేయరు. ఊరికి వస్తారు, ఒక సభ దగ్గర కూర్చుంటారు, చూస్తారా ఇవన్నీ ఎవరెవరు ఏం మాట్లాడారు రాసుకుంటారు, తీసుకెళ్ళి వాళ్ళకి రికార్డు ఉంటుంది. ప్రతి రాజకీయ నాయకుడికి ఎమ్మెల్యే రికార్డు ఉంటుంది, వీళ్ళ దగ్గర ఉంటుంది. వాటిలో ఫలాన్ని చేశాడని రాస్తారు. అట్లా జరుగుతూ ఉంటుంది. ఇక ఆయన ఏం చేశాడు, ఒకరోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ప్రభువా, జిల్లా ఎస్పీ గారు అయి ఉండి నన్ను చాలా అసహించుకుంటున్నాడు, అయ్యను చూస్తున్నావు కదా ప్రభువా, నాకు సహాయం చేయ, నేను సహించుకోలేకపోతున్నాను, కనబడితేనే చేతులించుకొని ముఖాన పెడుతున్నాడు అని చెప్పి మాట్లాడటం ప్రార్థన చేశాడు. 24 గంటల్లో ఎస్పీ గారు ట్రాన్స్ఫర్ అయిపోయాడమ్మా. 24 అవర్స్లో ఇది ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన 24 గంటల్లో ఒక జిల్లా అధికారి ఇక్కడి నుంచి వేరే జిల్లాకి వెళ్ళిపోయాడు. రేడియో మెసేజ్ల మీద కొంతకాలం చూసి వెళ్ళటం కాదు, చూసావా, కొంతకాలం ఆగి ఇక్కడ కొంత సమయం గడిపి సామాన్ తీసుకెళ్తారు, కొంత సమయం గడిపి అట్ట గడుపుతారు. ఎవరైనా ఇక్కడి నుంచి రిలీజ్ అయిన తర్వాత సామాన్ తీసుకెళ్ళటానికి కానీ ఏ నుంచి అడగబోవటానికి కానీ కొంత వారం 2 వారాలు పట్టింది. అట్లా టైం ఇస్తారు. కానీ అతనికి ఏమి ఇచ్చారు చూస్తే రేడియో మెసేజ్ వచ్చేసింది. అక్కడి నుంచి ఐజీ దగ్గర నుంచి వచ్చేసి ఏమని, నువ్వు ఇమ్మీడియట్గా పోయి పలానా జిల్లాలో ఛార్జ్ తీసుకో,
నువ్వు ఇమ్మీడియట్గా పోయి పలానా జిల్లాలో ఛార్జ్ తీసుకో, ఇక్కడ ఛార్జ్ ఇచ్చేసి అడిషనల్ ఎస్పీకో ఎవరికో ఇచ్చేసి నువ్వు పోయి అక్కడ జాయిన్ అవ్వాలని వచ్చింది. ఒక సామాన్యుడైన హెడ్ కానిస్టేబుల్ ప్రార్థన చేస్తే దేవుడు ఒక ఎస్పీ గారిని ట్రాన్స్ఫర్ చేశారు 24 గంటల్లో మళ్ళీ. కాబట్టి మన దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి దేవుడు. ఆ విధముగా కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించిన కనుక తండ్రి సమస్తమును అప్పగించి ఉన్నాడు. అది చూడండి ఆఖరి మాట, కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు. కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు. యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు ఇక చనిపోయినా ఇది శరీర సంబంధమైన మరణం. మళ్ళీ మనం లేస్తాం, మళ్ళీ ఇదే శరీరంతో లేస్తాం. ఈ శరీరంలో ఏముంటుంది? రక్తం మాత్రం ఉండదు, ఎముకలు మాంసం ఉంటాయి. యేసు ప్రభు ఏ శరీరంతో లేచాడో ఆ శరీరం ఉంటుంది మనకు. ఇది యేసు ప్రభు ఏ శరీరంతో లేచాడో ఆ శరీరం ఉంటుంది. యేసు ప్రభు ఏ శరీరంతో రక్తము లేని మాంసము ఎముకలున్న శరీరంతో లేచాడు. భూతానికి ఉండవు అని అన్నాడు. కాబట్టి అలాగే యేసు ప్రభు ఏ శరీరముతో అలనాడు సమాధి నుండి లేచాడో అదే శరీరాన్ని మనం పొందుతాం. అదే శరీరాన్ని మనం పొందుతాం. కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్యజీవం. అంటే ఇక మనకు మరణం అనేది లేదు. శరీర సంబంధమైన మరణమే కానీ రెండవ మరణమైన అగ్నిగుండం లేదు, తప్పించుకున్నాం. యేసు ప్రభు నందు విశ్వాసముచ్చుడు ద్వారా. కుమారునికి విధేయుడు కానివాడు అంటే యేసు ప్రభు నమ్మనివాడు, యేసు ప్రభుని నమ్మనివాడు జీవము చూడడు కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండదు. యేసు ప్రభు నమ్ముకోకపోతే నువ్వు పరలోకానికి చేరవు. కానీ దేవుని ఉగ్రత అంటే పాతాళ అగ్నిగుండానికి, తర్వాత నరకానికి నువ్వు వెళ్ళిపోతావు. విశ్వాసం ఉంచావా? యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచావా? నమ్మకం ఉంచావా? ఆయన నన్ను పోషించగలడని నీకు నమ్మకం ఉందా? పోషించగలడని నమ్మకం ఉందా? నమ్మకం ఉంది. నేను ఒక సంఘటన మీకు చెప్పేదా? అది మొన్న నేను అబ్బాయి వాళ్ళకు కూడా చెప్పాను కావాలని. ఎందుకంటే విశ్వాసం మీలో బలపడాలని, దేవుని మీద ఎలాగ ఆధారపడాలని తెలుసుకోవాలని నేను ఆ మాట చెప్పాను. ఏంటో తెలుసా చెప్పేదయ్యా? జాగర్లమూడిలో నేను ఆరాధనకి వెళ్ళేవాడిని. దేవుడు 20 పైసలు కానుకతో ప్రారంభించిన నేను 20 పైసలే ఉండే. ఒకసారి విజయవాడ పోయినప్పుడు నా దగ్గర కానుక ఏంటంటే గప్చిప్గా చిన్నపిల్లలు వేసినట్టు 20 పైసలు వేసాలో ఆ కాగితాల్లో శబ్దం కాకుండా ఉండాలని భయపడి వేసి నేను అట్లా. ఆ విధంగా నాకు 20 పైసలు కూడా కానుకలు లేనో ఉన్నాయి. ప్రతి నెల దేవుడు నాకు ఇచ్చిన దాంట్లో పూర్తి చెప్తున్నా, ఇచ్చింది చెప్పకూడదని కాదు, కానీ మీకు మాదిరి కోసం నన్ను నడిపించిన దాన్ని బట్టి నేను చెప్తున్నా. జాగర్లమూడి సంఘంలో కాదు, ఇక్కడ ఇప్పుడు కూడా నేను కానుక 1000 రూపాయలు కానుక వేస్తా దేవుడికి. దేవుడిని గనపరుస్తా. నేను వెయ్యాల ప్రభు ఇట్లా నిన్ను గనపరుస్తాను. ఒకనాడు 20 పైసలు లేని వాడిని నన్ను బలపరిచావు కాబట్టి నా జీవితకాలం అంతా నేను ఉన్నంతకాలం ప్రతి ఆదివారం ఇలా వేయాలన్నా. జాగర్లమూడి సంఘంలో ఇస్తే వాళ్ళు తిరిగి దాంతోపాటు అక్కడ కానుకలు నాకు ఇచ్చేవాళ్ళు, తీసుకొని వచ్చేవాళ్ళు. అంటే నేను వేసిన కానుక మళ్ళీ నాకు వచ్చేది. జాగర్లమూడి మానుకున్నాం. చింతపల్లిపాడు పోతున్నాం. చింతపల్లిపాడు పోతుంటే చింతపల్లిపాడులో 500 కానుక వేసేవాడిని. వాళ్ళు దాన్ని కలిపి నాకు కొద్దిగా ఇచ్చేవాళ్ళు. ఈ మిగతా 500 తీసుకొచ్చి యనమల సంఘంలో, నా స్థానిక సంఘం కాబట్టి ఆ సంఘంలో వేయటం ప్రారంభించారు. ఇలా జరుగుతుంది. ఇలా జరుగుతూ ఉండగా ఇప్పుడు ఎక్కడికి పోవట్లా నేను చింతపల్లిపాడు కూడా పోవట్లా. ఇప్పుడు ఆ కానుకలు ప్రభు ఇస్తున్నాడు, నాకు ప్రతి వారం ఇస్తున్నాడు. ఏదో విధంగా ఇస్తాడు, ఎవరో ఒకళ్ళు ఇస్తారు. నాకు ఇక్కడ చింతపల్లిపాడు నుంచి వచ్చే కానుకలు లేవు. ఈ మధ్య ఒకసారి మాత్రం ఏసీ వచ్చి కానుకొని ఇచ్చి వెళ్ళాడు. తర్వాత అంతేకాని జాగర్లమూడి వాళ్ళు అసలు పంపరు. తర్వాత బియ్యం పంపిస్తారు జాగర్లమూడి వాళ్ళు, చింతపల్లిపాడు వాళ్ళు. జాగర్లమూడి నుంచి ఏమి లేదు. ఇక ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రభు నాకు నన్ను బలపరుస్తూ ఉండగా ప్రతి వారం అవి వేస్తున్నా.
అది సేవ కొరకు మనం అబ్బాయికి ఇస్తున్నాం. అలా జరుగుతుంది. ఇప్పుడు నాకు రాబడింది ఏం లేదు, కానీ దేవుడు నన్ను పోషిస్తున్నాడు. ప్రతి వారము నేను దేవునికి అంతే కానుకేసేటట్టుగా నన్ను పోషిస్తున్నాడు. ఎలా పోషిస్తున్నాడు ఏమో, ఎట్లా వస్తాయో ఏమో, ఏ సంఘము నాకు ఇవ్వరు. యనమల కానీ చింతపల్లిపాడు డ్యాగరముడు కానీ పాటూరు అసలు భవన్లకు చెప్తున్నా, ఎవరు ఎట్లా వస్తాయి. నేను ఆయన ఎందుకు విశ్వాసం ఇచ్చాను. నన్ను చనిపోయే వరకు ఆ విధంగా నేను కానుకేయాలి ప్రభు అని నేను ఆయన దగ్గర నిబంధన చేశాను. ఎట్లా ఇస్తాడు కానుకేయటానికి అంత అమౌంట్. కాబట్టి సహోదరులారా, సహోదరులారా, దేవుని ఎందుకు విశ్వాసం ఉంచావా? నమ్మకం అంటే ఇది. ఒకనాడు మళ్ళీ నీ కానుక నీకు వచ్చేది, ఒకనాడు సగం కానుక నీకు వచ్చేది. ఇప్పుడు అసలు పూర్తిగా కానుక లేదు. కానుక వేస్తాను కానీ నాకు వచ్చేది లేదు. అయినా కూడా దేవుడు నన్ను ప్రతి వారం తను వేసేటట్టు విశ్వాసం ఉంచండి. దేవుని మీద నమ్మకం ఉంచండి. ఆయన నీకు ఏదో విధంగా నీ హస్తాలు బలపరుస్తాడు. అంతే కదా. ఇప్పుడు నాకు ఏ సంఘం నుంచి వచ్చేది లేదు కదా. 800 లేదు, చింతపల్లిపాడు లేదు, డ్యాగరమూడు లేదు. కాకపోతే చింతపల్లిపాడు వాళ్ళు ఎప్పుడన్నా వచ్చి ఇంకో కానుకని పెట్టిపోతారు. లేదా చార్లీ పోతే చార్లీకి ఇస్తారు, నాకు ఇమ్మని. సరే అట్లాను. తర్వాత బియ్యం మాత్రం పంపిస్తారు వాళ్ళు చింతపల్లిపాడు. అది పరిస్థితి. బియ్యం ఒకళ్ళు పంపించకపోతే నేనే కొనుక్కుంటున్నా. కట్ట 1200, 1300 అంటారు, ఒక్కోసారి 1400 అంటారు. కొనుక్కుంటాం. ఎందుకు మేము ముగ్గురు అయ్యాం. ఇప్పుడు వాళ్ళు లేరు కాబట్టి మేము ముగ్గురు అయ్యాం. సరే, అది పరిస్థితి. ఎందుకు చెబుతున్నానంటే దేవుని మీద ఆధారపడి దేవుణ్ణి ఆధారంగా చేసుకొని ఆయన ఎందుకు విశ్వాసం ఉంచినప్పుడు ఆయన ఏదో విధంగా పోషిస్తాడమ్మా. ఆయన కార్యాలు మనం రుచి చూడవచ్చు. నేను రుచి చూస్తున్నాను, మీకు చెప్తున్నాను. మీ విశ్వాసాన్ని బలపరచుకోండి. ప్రార్థన చేసుకుందాం. మరి ఇవాళ కొద్దిగా వాక్యం చెప్పానా ఎక్కువసేపు? పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ ప్రియకుమారుడైన క్రీస్తు ప్రభు నామమున నీకు స్తోత్రమున్నాయి. అయ్యా, పగలంతా శరీర బలహీనతలు బట్టి మాత్రలు వేసుకొని అయ్యా నువ్వు స్వస్థపరుస్తావని, నీ సన్నిధికి వెళ్ళాలని ఆశతో పగలంతా రెస్ట్ తీసుకొని ఈ సమయానికి నీ పిల్లల మధ్య ఒక 2 గంటలు గడపటానికి సహాయం చేశావు. ప్రేమతో చేర్చుకున్న నీ దాసులు నా భూషణాన్ని బట్టి, వరుణాన్ని బట్టి నీకు స్తోత్రం. వారికి ఇచ్చిన బిడ్డ సురేష్ను బట్టి నీకు స్తోత్రం. కృప చూపించి కనికరించండి. దుష్టుని తంత్రం నుంచి కాపాడండి. శరీర బలహీనత సహాయం చేయండి. అయ్యా, బండి బాగు చేయించడానికి నోరు తెరిచి అడిగానో లేదో నువ్వు గబగబ నాయన ఆ ద్రవ్యం సమకూర్చావు. 2 నెలల దాకా నేను అడగల, నువ్వు ఇచ్చే తీసుకుంటాను అన్నట్టుకుండా. కానీ నేను అడగటం ప్రారంభించిన తర్వాత అటు చార్లీకి నాకు అవసరానికి కోసమని అడిగినప్పుడు నువ్వు తప్పక ఇచ్చావు. దాన్ని బోర్డు చేర్చుకొని మళ్ళీ వాడుకోవటానికి కృప చూపించావు. నా ప్రభువా, నా దేవా, చార్లీ కూడా చక్కగా నడవటానికి సహాయం చేయండి. ఆ కాలు విషయంలో మీరే కృప చూపించండి. నా ప్రభువా, రేపు పగలు జరగవలసిన 10 గంటల నుంచి 4 గంటల వరకు ప్రార్థనా కూడిక. నా ప్రభువా, నా దేవా, మీ డేవిడ్ గారు అలాగే మల్లీశ్వరి వాళ్ళ పిల్లలతో, నాగేంద్రమ్మ వాళ్ళతో నీ ఆత్మకార్యం జరిగించండి, సహాయం చేయండి. అదే సమయంలో నాయన మరి ఇంటూరు ఫంక్షన్ హాల్లో కూడా వివాహ రిసెప్షన్ జరుగుతుంది రేపు. సహోదరుడు బాబు ప్రసాద్ గారు, వారి కుమారుడు జతపరిచిన షైని, వాళ్ళిద్దరూ నాయన రిసెప్షన్ జరుగుతుండగా సహాయం చేయండి. వారి నూతన గృహాన్ని కూడా దీవించండి. సహోదరులు సేవకులు వస్తుండగా వాళ్ళందరిని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తూ, ఘనత మహిమ ప్రభావాలనికి ఆరోపిస్తూ, మా కొరకు త్వరగా రాబోతున్న యేసయ్య గణనామున స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థన చేసి పెడుతున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.